సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తూ జోగిని శ్యామల ఆందోళనకు దిగారు. ముఖ్యంగా బోనం ఎత్తుకొని అమ్మవారి దర్శనానికి వచ్చే మహిళా భక్తులకు త్వరగా బయటికి పంపించవలసిందిగా కోరుతున్నాము. మహిళలు బోనాలతోని చాలా అధికంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు యావత్ ప్రపంచంలోని హిందువులకు మహాపండుగ అని వ్యాఖ్యానించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పర్వదినం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నామన్న టీపీసీసీ చీఫ్ దేశంలో తెలంగాణ గొప్ప రాష్ట్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ ఏడాదంతా పాడి పంటలతో రాష్ట్రం వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఐకమత్యంగా ఉండేలా అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు మహేష్ కుమార్ గౌడ్. అందరికీ నమస్కారం. ఉజ్జయిని మహాకాళి బోనాలకి యావత్ దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో హిందువులకి ఒక మహా పండగ. ఈ పండగ పర్వదినాన అమ్మవారిని దర్శించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఒక మేటి రాష్ట్రంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజల వరకు చేరవాలని, ఇలా వర్షాలు సమృద్ధిగా కురిసి ఈ సంవత్సరం అంతా కూడా పాడి పంటలతో సమృద్ధిగా రాష్ట్రం ముందుకు పోవాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అమ్మవారు ఈ రాష్ట్రం మీద ఒక కన్ను పెట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఐక్యమత్యంగా ముందుకెళ్లే విధంగా వారి ఆశీర్వాదం ఉండాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మిత్రులు నాగేందర్ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మెట్టు సాయి గారు అందరం కూడా కలిసి అమ్మవారిని